ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి విషయాల మీద చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలోనే బీసీ కులాల అన్నిటి మీద కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతున్నాయి అనే సమాచారం అందడం, అంటే బీసీ కులాలు విద్యకు, ఉపాధికి, వాళ్ళకు ఎక్కడైనా ఏదైనా జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పడినప్పుడు వివిధ జిల్లాల నుంచి సిటీకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండడానికి అనుకూలంగా, అంటే ఏదైనా మాట్లాడుకోవడానికి చేయడానికి ఆ కులాల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా కుల సంఘాలకు 36 కులాలకు, అంటే బీసీ కులాలకు ఒక జీవో 189 ద్వారా గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అందుకు 60 ఎకరాల 30 గుంటల భూమి జీవో 20 ద్వారా 60 కోట్ల డబ్బులు ఇచ్చి మీ యొక్క కులాలను మీరు అభివృద్ధి దిశగా చేసుకోండి అని గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ 20 ద్వారా 60 కోట్ల నిధులు మంజూరు చేసింది. మెమో నెంబర్ 257/D/2018 to 24 years డేటెడ్ 2/11/2021 మెమో ద్వారా కులాల సంఘాలు కామన్ ట్రస్ట్ లేదా సొసైటీగా ఏర్పడితే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించింది. అదేవిధంగా వాళ్ళంతా కూడా రకరకాల పేర్లతో వివిధ సంఘాలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఐక్యమత్యం కావడం, వివిధ దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత 36 కులాలకు సంబంధించినటువంటి భవనాలకు స్థలాలు 60 కోట్ల డబ్బు అవి కేటాయించడం జరిగింది. మరి అవన్నీ కూడా జరుగుతున్నాయా జరగతలేవా అనే దాని లోపల మరి బీసీ కులాలు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు కూడా తమకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాలులో ఈ పని జరుగుతుందా లేదా, ఎంతవరకు వచ్చినాయి, మరి మా బిడ్డలకు రేపటి భవిష్యత్ ఎలా, మరి వాటి కోసం మనకు స్థలము భవనాలు కేటాయిస్తే విద్యకు సంబంధించి, ఉపాధికి సంబంధించి మన ఎదుగుదల ఎట్లా, రేపటి రోజు మన పిల్లల భవిష్యత్ ఎట్లా అని మనం ఎప్పటికప్పుడు వాచ్ డాగ్స్లా చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఏమైంది, ఎవరో వచ్చి ఇక్కడ పెత్తనం చెయ్యాలని ఆల్రెడీ కుర్మ భవనం ఎంతో అందంగా తయారైంది, దాని మీద కన్నుబడింది. నారాయణ చైతన్య వాళ్లకు కన్నుబడింది. కన్నుబడి ఆక్రమించాలని కొంతమందితోటి మరి కుల పెద్దలుగా గద్దలుగా ఉన్న రాబందులుగా ఉన్న వ్యక్తులతో సమావేశమై మాట్లాడుకొని దానికి లీజుకిచ్చేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్నామనే, ప్రభుత్వంలో ఉన్న నాయకులతో మాకు సపోర్ట్ ఉందనా, ఏ రకమైన ఉద్దేశంతో మీరు కులాలను తాకట్టు పెడుతున్నారు రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు ఎందుకు పెడుతున్నారు అంటే మీ కుల అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా, మీకోసం మీరే అభివృద్ధి అయితే సరిపోతుందా, మీరొక్కరి అభివృద్ధి అయితే కులం అభివృద్ధి చెందినట్ల, ఒక్క మనిషి కోసం మిగతా కులాలన్నిటినీ తాకట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్. బీసీ కులాలన్నీ ఐక్యమత్యంగా ఉండాల్సిందే. ముదిరాజుకి సంబంధించిన భవనం ఇప్పటి వరకు కూడా రాయి కూడా వేయలేదు, ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు. గౌడ్లకు సంబంధించింది ఒక్క రాయి వేసినట్టుగా వినికిడి, అంటే 36 కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు ఎక్కడ పోయినాయి అంటే ఎందుకోసం ఇచ్చారు, లీజుకి ఎట్లా ఇస్తారు, మా ప్లేస్లోకి మా దానిలోకి ట్రెస్పాస్ చేస్తున్నారు, నేరస్తులు వీళ్ళు. చైతన్య నారాయణ వాళ్ళంతా నేరస్తులు. మూకుమ్మడిగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఏం చెయ్యలేరు, వాళ్ళు ఏమి చెయ్యలేరు, ఏదో ఒకటి చెప్పేస్తే కామ్గుంటారు అని చెప్పేసి బీసీల పేర్లు చెప్పుకొని ఆ పేర్లతో పైకెక్కినటువంటి కుల పెద్దలు, సంఘాల పెద్దలు, సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఒక చెట్టు కొమ్మని మనం నిచ్చెన్లుగా వేసుకొని పైకి ఎగబాగినటువంటి వ్యక్తులు ఈ రోజు చేస్తున్నటువంటి దారుణమైన ఘోరమైనటువంటి విఫల ప్రయత్నం మన అందరిని బొందబెట్టే ప్రయత్నం. అంటే బీసీలు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉండాలి, ప్రతి ప్రభుత్వాలను అడుక్కుంటూనే ఉండాలి, కుల నాయకులు కుల సంఘాల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూనే ఉండాలి. మనమంతా ఎప్పటికీ కూడా ఇట్లానే ఉండాలి. ఇదేనా మనకు కావాల్సింది అంటే మన బతుకులు బాగుపడాలని లేవా,
ఎవరో ఒకరికి దాసోహం చేసుకుంటూనే ఇట్లాగే బానిసల్లాగా బతికి ఉండాలా? ఎప్పుడు కూడా ఆలోచించే శక్తి అనేది పెంచుకోవాలి. భవిష్యత్ కార్యక్రమం పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. నిరంతర పోరాటం చేయని వాడు, ప్రశ్నించని వాడు, తన కులం కోసం, తన జాతి కోసం, తన బీసీల కోసం గలమెత్తని వాడు ఎప్పుడు కూడా కిందికి అణిచివేయబడతాడు, తొక్కబడతాడు. పైగా మనం ఎవరెవరినో మాట్లాడతాం, ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చాడు కూర్చోబెట్టి ఇట్లా అట్లా అని మాట్లాడతాం. కానీ వాళ్ళ కుర్చీలు వేసేది, కూర్చోబెట్టేది, వాళ్ళందరూ పూలదండలేసి, షాల్లేసి, దండలేసి వాళ్ళని ఏనుగు మీద, అంబారి మీద ఊరేగించేది ఎవరు? మనోళ్ళే పెడతారు, మనమే పెడుతున్నాం. ఇట్లా పెట్టడం వల్ల ఏమైంది? చులకన అవుతున్నాం మనం. ఆ చులకన ఎందుకు అవుతున్నామని ఆలోచించాలి. ఎక్కడి వాళ్ళు ఎందుకోసం? భూమి కోసం. జమీన్ జంగల్ అని చెప్పేసి మనము ఆ రోజు జల్ సంగ్రహం చేసినటువంటి కొమరం భీం దగ్గర నుంచి, చాకలి ఐలమ్మ దగ్గర నుంచి ఎంతోమంది తొలి మళ్ళీ దశల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి యొక్క స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణని ప్రతి ఇంటి నుంచి ప్రతి ఉద్యమకారుడు ఈరోజు తెలంగాణ సాధనలో ఉంటే, ఈరోజు ఆంధ్ర పెత్తనమొద్దు, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా నిధులు మాకే కావాలి, మా జాబ్స్ మాకే కావాలని ఆ రోజు సబ్బండ జాతులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏకాభిప్రాయంతో ఒకే ఒక ఎజెండాతో మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి పోరాటం చేసుకొని వచ్చింది. నారాయణ చైతన్య లాంటి కాలేజీలకు ఈరోజు లీజ్ ఇవ్వడానికే ఎంత ధైర్యం రా మీకు? ఏయ్ నారాయణ, నువ్వు ఆంధ్రాలో మంత్రి అయితే ఉండొచ్చు, నువ్వు ఎవడైతే మాకేంది? మా తెలంగాణకు నువ్వు ద్రోహివి, విద్రోహివి, ఖబర్దార్. తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి నారాయణ చైతన్య కాలేజీలు ఇక నుంచి నడవకుండా బంద్ చేయాల్సిన ఆవశ్యకత మా విద్యార్థి సంఘాలన్నిటికీ, బీసీ సంఘాలకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. ఎక్కడ నారాయణ చైతన్య కాలేజీలు ఉంటే అక్కడ ఎవ్వరూ కూడా అవి స్కూళ్ళు, కాలేజీలు నడపకుండా చూడండి. ఆ బ్రాంచ్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు లీజులు ఇచ్చి, మీ వాళ్ళే కదా నడుపుతున్నది, మేము వస్తలేం, పెత్తనం చేస్తలేం అంటున్నారు. కానీ వెనక ఉన్నదంతా కూడా ఆంధ్ర పెత్తనం. మన భూముల మీద, మిగులు భూముల మీద, భారతదేశంలో ఎక్కడ కూడా లేని భూమి సంపద, ఖనిజ సంపద మనకున్నది. దానిల మీద యావత్తు భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలన్నిటికీ కూడా కళ్ళు పడ్డాయి. ఈరోజు తెలంగాణ ఒక నిధి, ఏటీఎం. ప్రతి ఒక్క పార్టీకి ఈరోజు ఇక్కడ నుంచి తీసుకొని పోవడమే కానీ తెలంగాణ అభివృద్ధి అనేది లేదు. ఈరోజు పదవులు కానీ ఏవి చేసుకున్నా కూడా అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వాళ్ళకే పోతున్నాయి తప్ప మనం ఇంకా పోరాటం చేస్తూనే ఉండాలి. నాకు పదవి రాలే, నాకు పదవి రాలే, మా వాళ్ళకు రాలే అని మన కుల సంఘం నాయకులు కొంతమంది నిజాయితీగా అడుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు మనని పట్టించుకునే వాళ్ళు ఎవరు? అక్కడో ఇక్కడ బిస్కెట్లు వేస్తున్నారు, చాక్లెట్లు పంచుతున్నారు, దానికి దాసోహం అవుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నాను. నేను మొన్న ఒక దగ్గర నిలదీశా, మీరు ఎట్లా ఇంతగానో ఫీజు తీసుకుంటారు అని నారాయణలు అడిగా. మేడం, మీ విద్యార్థి సంఘాలే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించి పైసలు తీసుకొని పోతున్నప్పుడు మమ్మల్ని ఆపేదెవరు అన్నదామె ఇన్ఛార్జ్. మీ రాజకీయ నాయకులకు మేము వాటాలు పంపిస్తున్నాం, మమ్మల్ని ఆపేదెవరు? దీంట్లో వాటాలు చాలా మందికి ఉన్నాయి, వాళ్ళందరికీ వాటాలు సంచులు అన్ని పంపిస్తూ ఉన్నాం, అన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద, మీ గడ్డ మీద, మీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా నారాయణ చైతన్య కాలేజీలు ఎంతగా పెరిగాయో సార్ సంఖ్య చూసుకోండి అని ఆమె నాకు ఛాలెంజ్ విసిరింది. ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? ఇక్కడ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు ఎవరిని? మన నాయకులని, మనకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఏ రకంగా వంగి వాళ్ళను మన గ్రిప్పులో పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ కానే కాదు. మన విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమని, శక్తిని, ఆర్థిక శక్తిని బ్లాక్మెయిల్ చేస్తూ టీచర్లను విలేజ్లకు, ఊర్లకు పంపించి అక్కడ వేల మంది చదువుతుంటారు నారాయణ చైతన్యల, కానీ రిజల్ట్ వచ్చేది, ర్యాంకులు వచ్చేవి 100 మందికి. ఆ 100 మంది ఫోటోలు ఇచ్చి ఊరూరు తిప్పుతూ మా కాలేజీలో 100 మందికి ర్యాంకులు వచ్చినాయి అంటే అభం శుభం జరగని పల్లెటూర్లలో, మండలు, జిల్లాల్లో ఉన్న తల్లిదండ్రులు నారాయణ చైతన్యలో లక్షలు అప్పులు చేసి పిల్లల్ని పెడుతున్నారు. కానీ
అక్కడ జరిగేటువంటి హింస, 4 గోడల మధ్య పిల్లల మీద జరిగే హింస, ఫిజికల్గా వాళ్ళ మీద జరిగే అటాకులు, వాళ్ళ బాధ, వాళ్ళ శోషణ ఎవరికి పట్టదు. తల్లిదండ్రులకు వాళ్ళు వచ్చి చెప్పినా ఏం చేసినా బాగా చదువుకోవాలి అని చెప్తారు తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది, మా పిల్లల మీద ఎంతగా వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది ఎప్పుడు అడగరు తల్లిదండ్రులు. అంతదిగా వాళ్ళు నారాయణ చైతన్య గురించి వాళ్ళు అయిపోయింది, ఇక మాకు దీన్ని వేస్తే డాక్టర్ అయిపోతాం, ఇంజనీర్ అయిపోతాం, ఐఐటీలో సీట్ వస్తుంది అనుకుంటారు. కానీ ఆలోచించండి మీరు ఒక్కసారి, 100 మందికి, వేల లక్షల మంది పిల్లల 100 మందికి గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు కూడా వస్తున్నాయి. బీసీ హాస్టల్స్లో చదివే పిల్లలు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదివే పిల్లలు ఢిల్లీ లాంటి కాలేజీలల్లా, శ్రీరామ్ లేడీ కాలేజీలల్లా, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలల్లా, భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప రాష్ట్రాల్లో మన బీసీ పిల్లలకు సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళేం నారాయణ చైతన్యంలో చదవలేదే? సైకాలజికల్గా అటాక్ చేస్తున్నారు మన పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఈ నారాయణ చైతన్య వాళ్ళు. ఇది గమనించకుండా మన భూమిస్తున్నాం, మన నీళ్ళు ఇస్తున్నాం, మన విద్యుత్ ఇస్తున్నాం, అన్ని రకాలు ఇస్తున్నాం, మన భవనాలను ధారదత్తం చేస్తున్నాం, విచిత్రంగా లీజులకు ఇస్తున్నాం. అరే ఎంత విచిత్రం! తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మా పిల్లల భవిష్యత్తు కోసం, నువ్వు ఆర్థికంగా సంపాదించుకొని ఎదగడం కోసం కాదు. ఈ భవనాలు అనేవి మన ఆత్మగౌరవ భవనాలు, మన గుండె శోష, మన ఘోషణ. ఇది ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, సీఎం తెలంగాణ, మీరు మా పిల్లలకు వాదా చేశారు, మా బీసీ పిల్లలందరికీ వాదా చేశారు. మీరు గద్దె నెప్పేటప్పుడు అది నమ్మిన మా పిల్లలందరికీ మీకు ఓటేసి గెలిపిస్తే మీ దగ్గర చెంచాగిరి చేసే నాయకులు కొందరు నారాయణ కమ్ముడు పోయారు, మా బీసీ భవనాలు అక్కడికి వెళ్ళిపోయాయి. సో మీరు ఎవరు ఈ దాంట్లో వాటాదారులు ఉన్నారు, ఎవరు వాళ్ళకి లీజుకి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారో మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేసి తేల్చుకొని వాళ్ళ గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టి మా బీసీ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, ఇది మీ బాధ్యత. మీరు తండ్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళు, మరి మా బీసీ బిడ్డలు, మా బీసీల కోసం ఇచ్చినటువంటి గత ప్రభుత్వ ఆత్మగౌరవ భవనాలు మీ బాధ్యత కాదా సంరక్షించడం? మీరు సంరక్షకుడిగా ఉండాల్సిన అవసరం లేదా? ఎందుకు మీరు కళ్ళు మూసుకున్నారు? మీరు ఎక్కడో కేరళలో ఇంకెక్కడో పోయి అక్కడ ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి ఎలక్షన్లో కావాల్సినవి మాకు అవసరం లేదు. మా తెలంగాణ కోసం, మా తెలంగాణ అభివృద్ధి కోసం, మా కోసం పనిచేయాలి. 24/7 మీరు మా ముఖ్యమంత్రి, మా కోసం జరగాలి. ఇక్కడ జరిగేటివన్నీ కూడా మీకు తెలుసో తెలియదో అని అనుకుంటున్నా నేను. కాబట్టి ఇప్పుడు మీరు మాకు తెలంగాణలో ఉన్న మా బీసీలకు మాత్రం ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగే ప్రతి ఒక్కరి ప్రశ్నకు మీరు జవాబు చెప్పకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే బీసీ కానీ ఎవరన్నా ఉండని, మినిస్టర్ ఎవరన్నా ఉండని, ప్రతి ఒక్కరి ఇండ్లను ముట్టడిస్తాం. ఇది అంతర్జాతీయ సమస్యగా తీస్తాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వాదా చేశారు, నీ గెలుపులో భాగంగా వాళ్ళని కూడా వదిలిపెట్టమని చెప్తూ జై బీసీ.